ఓహోహో సో దూద్సాగర్ ట్రెక్కింగ్కి ఇప్పుడు పర్ హెడ్ వచ్చేసి 500 అంట. గైడ్తో వెళ్ళాలి. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం. ఇక వాళ్ళకి ఎట్లనో అట్లా కాంప్రమైజ్ చేసి కొంచెం ఒక 100-200 తక్కువ చేసుకోవాలి. సో టైం వచ్చేసి 10 అవుతుంది. మేము యాక్చువల్లీ 7 o'clock 6 o'clock లేచినాము. ఫ్రెష్ అప్ 1 hour అట్లా ఫ్రెష్ అప్ అయ్యి సో దూద్సాగర్ రావాలంటే ఈ బస్సెస్ ఉంటాయి గోవా నుంచి. సో ఈ బస్ ఎక్కి వచ్చేసేయాలి. డైరెక్ట్ దూద్సాగర్కి ఉంటుంది బస్సు ఇది. సో ఇగో ఇదే పాయింట్. వెల్కమ్ టు దూద్సాగర్ వాటర్ ఫాల్. ట్రెక్కింగ్ పాయింట్ ఇదే. ఆల్రెడీ మా వాడు కొన్ని పట్టేసుకుండు గోవాలా. ఇక్కడ మన దూద్సాగర్ దగ్గర మనం నీట్గా సోంపు వేస్తుండు పైసల మ్యాటర్లా అని అవి ఇవి ఎక్కేస్తుండు. సో నెక్స్ట్ టైం రావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను గడ్డంకి చెప్తా, రఘుకి చెప్తా అన్న సెటిల్ చేసేస్తాడు మొత్తం ఇక్కడ. సో దూద్సాగర్కి ట్రెక్కింగ్ కిందకు ఈ రూట్లో రావాలి. మనకి ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి ఇక్కడ. నాకు తెలిసి ట్రాక్స్ పట్టుకొని ఒక 8 kilometers వెళ్ళాలి. వాన పడుతుంది, మొత్తం రెయిన్ కోట్లు వేసుకొని వెళ్తాం. అంటే ఈ లొకేషన్లో ఎప్పుడు వాన పడుతుందో కూడా తెలియదు. సో ట్రైన్ వస్తుంది, ఇట్లనే వెళ్ళిపోవాలి. ఒక గైడ్ని తీసుకున్నాము. పర్ రేట్ వచ్చేసి 500 ఛార్జ్ చేసిండు. సో అందరు కంపల్సరీ గైడ్ని తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ముంగట పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. సో దూద్సాగర్ పోయే రూట్ ఇదే. అప్పుడప్పుడు ఇట్లా ట్రైన్లు కూడా వస్తుంటాయి. సో ఈ ట్రాక్స్ పైన ఒక చిన్న వాటర్ ఫాల్ రైట్ సైడ్లో ఉంటుంది, కనిపిస్తుంది అక్కడ వాటర్ ఫాల్. చిన్నది అంటే దగ్గర పోతే చాలా పెద్దగానే ఉంది. ఇక మనల్ని పోతారు నడుచుకొని, నేనే లాస్ట్ ఉన్నా. సో ట్రాక్స్ పైన ఒక 5 kilometers ట్రెక్కింగ్ చేయాలి. అండ్ అక్కడ నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. సో చూసుకోండి. సో ఇప్పుడు ఒక 5 kilometers వచ్చిన వీడికి నుంచి ఫారెస్ట్లోకి వెళ్ళాలి. పురుగులు మొత్తం జర్రలు ఎక్కువ ఉన్నాయి. అరే ఆవురే షమాన్, కింద జర్రలు తీసినావా పెద్ద పెద్దవి? ఏందంట పాములా? సరే సరే. అబ్బా, ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇది తెలిసి వాటర్ క్రాసింగ్ ఉంటుంది అనుకుంటా. సౌండ్ వినిపిస్తుందా? వాటర్ అక్కడ ఉన్నాయి, వాటర్ ఫ్లో. సో ఏంటంటే చూసి వెళ్ళాలి. ఫారెస్ట్ కదా, పాములు ఎక్కువ ఉంటాయి. అందరికన్నా లాస్ట్ నేనే ఉన్నా. వా, చల్లగా ఉన్నాయి నీళ్ళు. సో దూద్సాగర్ వెళ్ళాలంటే ట్రాక్స్ పైన ఒక 5 kilometers మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలి. ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాక ఇక ఫారెస్ట్లో ఎంత కిలోమీటర్స్ ఉంటే తెలియదు. సరే నేను గైడ్కి కనుక్కొని చెప్తాను. సో ఇది టైగర్ జోన్ అంట.
animals have right way. సో ఈ టైగర్ జోన్ ఇది. ఇక్కడ చూసిన ఫారెస్ట్ ఏడికైనా వస్తుందో తెలుస్తలేదు. కానీ ఇంకోటి వచ్చేసి ఫుడ్ మాత్రం ఇక్కడ ఏం దొరకదు. ఫుడ్ కంపల్సరీ తెచ్చుకోండి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఫుడ్ కావాలి, లేకపోతే వెళ్ళలేము. ఇంకోటి ఏంటంటే కంప్లీట్లీ 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ దూకుతారు ఇక్కడ స్టేషన్ నుంచి. ఒక చిన్న వాటర్ క్రాసింగ్. మొత్తం అక్కడ చూసారా మొత్తం వాటర్. సో రూట్ వచ్చేసి ఇట్లుంది. రెయిన్ కోట్, స్వెటర్, మా సంపత్ ఫ్రెష్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకా ఆహా పెట్టేసిన. అమ్మాయి పోయినాయి నీట్గా. ఓహో వీడికించి రూట్ ఇంకా డేంజర్ ఉంది. ఏమైనా సంపద వాటర్ దూపుకుంటున్నా. ఇగో ఇగో సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏం లైట్గా ఫుడ్ తీసుకున్నాం, లైక్ ఒక 2 బ్రెడ్ స్లైడ్స్ తీసుకున్నాం. వాటర్ 8 కిలోమీటర్స్ నుంచి అసలు వాటరే తాగలేం. ఇప్పుడు తాగినాం వాటరు. అండ్ ఇంకొక 4 కిలోమీటర్స్ ఉందంట, 4 to 5 కిలోమీటర్స్. ఇప్పుడు కొండ ఎక్కాలి. అది చూడండి, ఆ మౌంటైన్స్ ఎక్కాలి ఇప్పుడు. సో మొత్తం వే మొత్తం ఇట్లానే ఉంటుంది. కంప్లీట్ ఫారెస్ట్ నుంచి ఇప్పుడు వస్తే ఇంకా చాలా వాటర్ ఫాల్స్ వస్తాయంట. ఇప్పుడు ట్రైన్ సౌండ్ వస్తుంది కదా, నాకు తెలిసి ఇప్పుడు ట్రైన్ ట్రాక్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఇప్పుడే ట్రాక్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాం. మళ్ళీ ఫారెస్ట్ లోపలికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ట్రాక్ దగ్గరికి వెళ్ళాలి. టోటల్ వచ్చేసి ఇప్పుడు మేము ఒక 8 కిలోమీటర్స్ వచ్చినాము. సో మీరు రావాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాండి. మళ్ళీ ఒక చిన్న వాటర్ క్రాసింగ్. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. ఇంకొక 2 కిలోమీటర్స్, ఇంకా 2 కిలోమీటర్స్ అయితే మనం వచ్చేసినట్టు లొకేషన్ దగ్గరికి. సో నాకు తెలిసి ట్రైన్ సౌండ్ వస్తుందో లేదో కానీ మీరు పక్కా ఇక్కడికి రావాలి, లొకేషన్కి వచ్చి విజిట్ చేయాలి. సో గోవా వచ్చినంటే దూద్సాగర్ అది జిప్సీలా, అంటే కార్లా కాకుండా ట్రెక్కింగ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా డైవర్షన్ లెఫ్ట్ పోవాలి. మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలి. Hi friends. आपको गाइडेंस यहाँ से लेके जाते भैया. आप गाइडेंस जो आप लोग हैं ना, यहाँ से लेके जाते सबको. ఇంకొక 2 కిలోమీటర్స్ అంట. ఇప్పుడు వచ్చింది ఓన్లీ 1 కిలోమీటరే. మొత్తం స్లిప్ అయిపోతుంది ఇక్కడ.
హలో కాదు కాదు ఆ గోప్రో రికార్డ్ చేస్తుంది కదా, ఒకవేళ పడితే ఇట్లా అయిపోతుంది మన పరిస్థితి అని. ఏ బ్రో ఎందుకు బ్రో అట్లా అంటావు? బాయ్ 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 బాయ్. మా వాళ్ళు కామెడీ చేస్తారు మళ్ళీ, ఏం చేస్తాం? రూట్ అట్లా డేంజర్ ఉన్నారే చూసి అర్జా పడ్డదురా కాలు, కాలు పోయింది కింది. పడలే ఏ కిందికి వెళ్ళిపోతుంది. పడ్డా మొత్తం జారిపోయింది బ్రో. వీళ్ళు అన్నారు చాలు, ఈ నోట్లకే ఏమన్నారో ఏమో కానీ మొత్తం జారిపోయింది. మీరు అంటుర్రు చాలు. ఇంకా నయమైంది, మొత్తం కింద పడలే. నువ్వు పడతావు కదా సంపత్, ఎందుకు అట్లా చెప్తావు? ఏం పెట్టించినావు షూలకి? మన అంటే ఓహోహో, ఇది అసలైన అడ్వెంచర్. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి, పైకి అక్కడికి వెళ్ళాలి, ఈ బ్రిడ్జ్ పైకి నుంచి. సో మీరు జర చూసి పోవాలి. అమ్మో బ్రదర్, ఇక్కడ ఏం లేదు పట్టుకోవడానికి. సో చూసుకోండి, కింద చూడండి. ఇది అసలైన అడ్వెంచర్ అంటే. చూసారు అడ్వెంచర్ ఎట్లుందో? ఇట్లుంటే క్రేజీ ఉంటుంది అడ్వెంచర్. ఏంది బ్రో ఇంకా ఇంత డేంజర్ ఉంది? ఇప్పుడే స్లిప్ అయినా లైట్. అమ్మా కంప్లీట్ ఫారెస్ట్లోనే ఉన్నా. ఓకే ఓకే, సో ఫైనల్లీ వచ్చేసినాము దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఎంట్రన్స్ దగ్గరికి. టోటల్ ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్ అయ్యింది. సో ఒకసారి చూపిస్తాను, ఎంట్రన్స్ చూపిస్తాను ఒకసారి.